హలో అండి. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ అండి. బీరకాయతో స్టఫింగ్. కాకర, దొండ, వంకాయల్లో మసాలా కూర చేయటం మనందరికీ తెలిసిందే. అలాగే సేమ్ బీరకాయతో చేశారనుకోండి, బీరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. రొటీన్గా ఉండే బీరకాయ కూర కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. కంటిన్యూగా ఇదే చేస్తారు. దీనికోసం ముందుగా ఒక 1/2 kg బీరకాయలు తీసేసుకొని వాటిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా 1 అంగుళం వరకు కట్ చేసేసుకొని మధ్యలో ఒక ఘాట్ ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలా పెడతామో అలా. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ శనగలు, అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని వాటిని వేయించుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకోండి. నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ చాలా కమ్మగా ఉంటాయండి. పిల్లలు కూడా తింటారు. ఇందులో మనం ఏ చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది యూస్ చేయట్లేదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది స్టఫింగ్ కోసం యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం దాంట్లో కూరాలి. చూడండి, ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. మొత్తం బీరకాయ మొత్తం ఈవెన్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే ఒక్క విజిల్ కుక్కర్లో పెట్టారనుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అవన్నీ వేసేసుకొని చిన్నగా ఫ్లిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, స్టఫింగ్, అది ఎక్స్ట్రా మిగిలితే దీనిపైన ఇలా వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఆ ముక్కలకు బాగా పట్టే విధంగా ఫ్లిప్ చేస్తూ ఒక 3 మినిట్స్ వేయించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఒక్క విజిల్ పెట్టండి. ఇందులో ఇంకే ఎక్స్ట్రా మసాలాలు అవసరం లేదండి, చాలా కమ్మగా ఉంటుంది. బీరకాయ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ మనం బీరకాయనే వండుతాం కదా, ఏ సర్జరీ అయినా ఏదైనా మనకి బీరకాయ సజెస్ట్ చేస్తారు. బీరకాయని ఎప్పుడు రొటీన్గా వండితే కొంచెం ఘాట్ స్మెల్, ఎగటి స్మెల్ వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చపాతీకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్. సాఫ్ట్గా కుక్ అయిపోయి మనం వాడిన మసాలా అన్నిటికీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.